గీత 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 ఆల్స్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ గీత. మన ఇద్దరికి పెళ్ళి అవటం ముఖ్యం అనుకున్నాను కానీ ఈ ఎదవ ఇలా స్పాయిల్ చేస్తారు అనుకోలేదు. వాట్ అన్ ఇడియట్ యు నో. సిద్ధు, ఇదే చేయాలనుకుంటే నాన్న మన పెళ్లికి అడ్డు చెప్పినప్పుడే వెళ్ళిపోవాల్సింది. నీ ప్రవర్తన వల్ల కావచ్చు. నువ్వు రిలేషన్షిప్స్ని గౌరవించవని మా నాన్న అభిప్రాయం. నువ్వు నీ ప్రయత్నంలో సిన్సియర్గా ఉంటేనే మా నాన్న ఆలోచించేది తప్పని మనం చెప్పొచ్చు. నేను ఎంత ఇష్టపడ్డానో అంతే ఇష్టంతో మా నాన్నను స్వీకరించాలి. నా సిద్ధు మీద నాకు ఆ నమ్మకం ఉంది. అయినా వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది. ఆ ప్రాబ్లం ఏంటో తెలిస్తేనే కదా మనం సొల్యూషన్ ఆలోచించొచ్చు. మీ నాన్నగారిని నువ్వు అడిగి తెలుసుకోగలవా? నాన్న వరకు ఓకే గానీ ఆంటీతో నేను మాట్లాడతాను. ఓకే. ఆంటీ, నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడుగు గీత. మా అందరికీ ఇష్టమైన ప్రొఫెసర్ మీరు. చాలా హెల్పింగ్ నేచర్. మా అందరికీ మీలాగా ఉండాలనిపిస్తుంది. అలాంటిది మీకింత పెయిన్ఫుల్ పాస్ట్ ఉందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. మీ దగ్గర నాకున్న చనువుతో అడుగుతున్నాను, ఇదంతా ఎలా జరిగింది? కొన్నిసార్లు దేవుడు పెట్టే ప్రతి పరీక్ష శిక్షలా ఉంటుంది. కల బాగుందనుకునే లోపే తెల్లారిపోతుంది. సారీ గీత, నేను ఏదో గుర్తొచ్చి. పర్వాలేదా ఆంటీ, చెప్పండి. జరిగింది చెప్పడానికి అదేం గొప్ప విషయం కాదు. అలా దాచుకోవడానికి నీకు సంబంధం లేని విషయం కూడా కాదు. మేమిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అది అమ్మ నాన్నకు నచ్చలేదు. అయినా ప్రేమ కోసం వాళ్ళందరినీ వదిలేసొచ్చాను. ఎవరూ లేకపోయినా తన పక్కన నేనున్నాను. లైఫ్ అంతా అదే ప్రేమ చూపిస్తాడనుకున్నాను. ఆఖరిదాకా సంతోషంగా, తనకే లోటు లేకుండా ఆనందంగా చూసుకోవాలనుకున్నాను. ఆనందంలో వచ్చే కన్నీళ్ళు బాధలు కూడా వస్తాయని నాకప్పటిదాకా తెలీదు. నాకు ప్రమోషన్ వచ్చిందిరా, పని పెరిగింది, మా మధ్య దూరం పెరిగింది. అయినా తను హ్యాపీగా ఉండడానికి అన్ని ఇచ్చాను తెలుసా. అన్నీ ఉన్నాయి, తన తప్ప. కనీసం సిద్ధు పుట్టాకైనా మారతాడనుకున్నాను. నువ్వు పుట్టిన తర్వాత నాకు బాధ్యత పెరిగిందిరా. ఎంత కష్టపడినా పర్వాలేదు, మిమ్మల్ని సుఖంగా పెట్టుకోవాలనుకున్నానా తప్ప. కష్టమైనా పర్వాలేదు, కలిసి ఉండాలనుకున్నాను. ఆ తప్ప. నా ఫ్యామిలీ కోసం నేను తపన పడడం స్వార్థమైతే నేను స్వార్థపరుడినే. నా భర్త నా పక్కన ఉండాలనుకోవడం స్వార్థమైతే నాది స్వార్థమే. అట్లీస్ట్ నా వైపు నుంచి కూడా ఆలోచించొచ్చు కదా. నేనేం కోరుకుంటున్నానో అర్థం చేసుకోవాలి కదా. ఏం తక్కువ చేశానే? ఉండడానికి సొంత ఇల్లు ఇచ్చాను, తిరగడానికి కార్ ఇచ్చాను, ఈ సోఫా, ఈ టీవీ, యు హావ్ ఎవ్రీథింగ్. ఇవేమీ నాకు అక్కర్లేదు. నాకు నువ్వు కావాలి ప్రకాష్. నాకేడుపొస్తే కన్నీళ్లు తుడిచే ప్రకాష్ కావాలి. 10 ఏళ్ల క్రితం నన్ను ప్రేమించిన ప్రకాష్ కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? నేను నీ చేయి పట్టుకుని పార్క్ చుట్టూ తిరగాలా, లేదా బైక్ మీద సినిమాకి తీసుకెళ్లాలా? రా, ఒక రెస్టారెంట్కి వెళ్ళి కూల్ డ్రింక్ షేర్ చేసుకుందాం రా. రెస్టారెంట్ కే తీసుకెళ్ళక్కర్లేదు. ఇంటికి వచ్చాక నేను చేసిన వంట తిని బాగుందని చెప్తే చాలు. ఇంటికి రాగానే 1 గంట సేపు వాడితో ఆడుకుంటే చాలు. మరి నేను ఉద్యోగం ఎప్పుడు చేయాలి? నేను ఉద్యోగం చేస్తున్నాను ప్రకాష్. నువ్వు ఆఫీస్కి వెళ్లేదాకా నీకోసం, నువ్వు వెళ్ళాక వాడి కోసం పనిచేస్తున్నాను. నువ్వు ఆఫీస్లో అన్ని గంటలు ఎలా పనిచేయగలుగుతున్నావో తెలుసా? ఇంటి బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి. కాకపోతే నీకు జీతం ఉంటుంది, నాకుండదు. కనీసం ప్రేమైనా ఉండాలి కదా ప్రకాష్. కేవలం బతకడమే అనుకుంటే నేనొక్కదాన్నే బతకగలను. నేను చదువుకున్నాను ప్రకాష్, నేను ఉద్యోగం చేయగలను. వెళ్ళు, వెళ్ళు, ఉద్యోగం చెయ్యి. ఒక్కరోజు కూడా ఉండలేవు. బయట బతకడానికి చదువు పొగరుంటే చాలదు, ధైర్యం కావాలి. ఎంత ధైర్యం లేకపోతే 18 ఏళ్లు పెంచిన అమ్మ నాన్నను వదిలేసి నీకోసం వచ్చేస్తాను. అవునులే, వాళ్ళనే వదిలేసావు, నేనొక లెక్క. అలా కాదు రాజీ. రాజీ ఆగు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు వాడిని? భర్తగా మీర్చే ఉద్యోగం మీరు చేయలేరు. అయినా వీడు మన ప్రేమకు గుర్తు. ఇప్పుడు నీ దగ్గర ఆ ప్రేమే లేదు, ఇక వీడెందుకు? రాజీ ఆగు, నా మాట విను. భుజం తడుతుందనుకున్నాను,
బంధం తెంచుకుని వెళ్ళిపోయింది. కోపం కొద్దని చూడకూడదనుకున్నాను, కానీ నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. తెలిస్తే తను ఒప్పుకోదు. నా కొడుకును చూడడానికి దొంగతనంగా వచ్చేవాడిని. ఒక్కడినే ఇంత ఎత్తుకెదిగాను. ఇంత ఎత్తుకెదిగి ఒక్కడినైపోయాను. అప్పటికే ఒంటరితనం అలవాటు పడిపోయిన నాకు తను లేకపోయినా పెద్ద తేడా ఏం కనపడలేదు. తన ఫోటో పేపర్లో చూసినప్పుడల్లా దీనికోసమైనా నన్ను ఒంటరిగా వదిలేశాడన్న బాధ, కోపం ఎవరితో చెప్పాలో తెలీదు, ఎలా చూపించాలో తెలీదు. ఆంటీ, మీకు అతని మీద కోపంగా ఉంది కదా? ఇదిగో అతని ఫోటో. కొట్టేయండి, కొట్టేయండి, క్రాస్ చేయండి ఆంటీ. అవును, నన్ను నమ్మండి, మీకు హాయిగా ఉంటుంది. కొట్టేయండి. నాకెవరి మీద కోపం ఉంటే ఇలాగే చేస్తాను. మీరు కూడా డెఫినెట్లీ బెటర్గా ఫీల్ అవుతారు. క్రాస్ చేయండి, చేయండి. కోపం తగ్గిందా? కోపం తగ్గేదాకా క్రాస్ చేయండి. సఫా టిఫా దిగ చటా పుడా టేక్ కేర్, జాగ్రత్త. అంకుల్, ఏంట్రా ఏంట్రా అంకుల్ అంకుల్ జాగ్రత్త, టేక్ కేర్. అవతల పడి ఉండేవాడివి. అయ్యో అంకుల్, నేను నో మోర్ కాంప్రమైజ్. గీత వెళ్లే విధానం చూస్తే తెలుస్తుందిరా, అమ్మాయి నువ్వు ఎంత టార్చర్ పెట్టావో, ఎంత హింస పెట్టావో. నా వెంట పడద్దు మొర్రో, నా వెంట పడద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే కామన్ సెన్స్ లేదురా కామాంధుడా.